श्रीगुरुभ्यो नमः। हरिः ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम। वागर्थापिव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। పరమేశ్వరస్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనమునకు నమస్కారం. ఇక ఈ వీడియోలో రుద్ర సంహితలోని సృష్టిఖండములోని విష్ణువు జన్మించుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. మునపటి వీడియోలో తెలుసుకున్నట్లుగా శివుడు సగనుడు నిర్గుడు ఎలాగైనాడు, సృష్టి స్థితి ప్రళయకాలముల యందు ఆయన లీలావిలాసం ఎలాగుంటుంది, ఆయన ఎలా ప్రసన్నుడు అవుతాడు, ఆయన ఎటువంటి ఫలాలనిస్తాడు, త్రిమూర్తుల పుట్టుకను, మా యొక్క ఆవిర్భావాన్ని, వారి వివాహ గాథను, వారి గృహస్థాశ్రమ జీవితాన్ని, ఇతర గాథల గురించి చెప్పమని వేడుకున్నాడు నారద మహాముని. నారదుని మాటలు విన్న పితామహుడు లోకహితాన్ని కోరి ప్రశ్నించిన నారదునికి ఇలా చెప్పసాగాడు. కుమారా, నువ్వు లోకోపకారాన్ని కోరి ప్రశ్నించావు, విను. ఇది సర్వోత్కృష్టమైనది. ఆదిలో అనగా సృష్టికి ముందు అంతా అంధకారబంధంగా ఉండేది. సూర్య చంద్ర గ్రహ నక్షత్ర సప్తర్షి మండలాదులు ఏమీ లేవు. పంచభూతములు లేవు, దిక్కులు లేవు, కాలం లేనే లేదు. వేదంలో తత్సత్ బ్రహ్మ అనే వాక్యంచే ప్రతిపాదింపబడిన సత్ అనగా ఒక్కటి మాత్రమే ఉండేది. అది ఆ పరబ్రహ్మస్వరూపాన్ని యోగులు హృదయాకాశంలో సర్వదా దర్శిస్తూనే ఉంటారు. దానికి మూర్తము కాదు, అది మూర్తము కాదు, అమూర్తము కాదు, వాకుకు అందే విషయము కాదు, మనస్సుకు అందేది అస్సలు కాదు. దానికి నామరూపాదులు లేవు, దానికి వర్ణము రంగు భేదములు లేవు, స్థూల సూక్ష్మ భేదములు అస్సలు లేవు. అది దృష్టము కాదు, అలాగని అదృష్టము కూడా కాదు. అది సత్యము, జ్ఞానము, అనంతము అస్సలు కాదు. పరమానంద ఘనము, పరంజ్యోతి స్వరూపము అయిన దానిని గురించి శృతి అని అనగా ఉన్నది అని మాత్రమే చెప్పగలుగుతుంది. కుమారా, ఓ నారద, వేదమే చెప్పలేని దానిని మనమెలా చెప్పగలం చెప్పు? అలాగే అది పొడుగు కాదు, అటు పొట్టి కూడా కాదు. అది పెరగను లేదు, ఇటు తరగను లేదు. దానికి చావు పుట్టుకు లేనే లేవు. అది ఏ ప్రమాణాలకు అందదు. అది స్వతంత్రమైనది. దానికి ఏ ఆధారము లేదు. అది ఏ పరిమాణానికి చెందేది కాదు. దానికి ఆకారం లేదు. అది వికల్పాలు వికారాలు లేనిది. దానికి గుణాలు లేవు. ఆది లేనిది. అది లేనిది కాదు, అటు ఉన్నది కూడా కాదు. అది దూరము కాదు, అలాగని దగ్గర అస్సలు కాదు. అది మాయాతీతమైనది. దానికి ఆద్యాంతములు లేవు. దానికంటే భిన్నమైనది రెండవ వస్తువు అస్సలు లేదు. ఈ విధంగా పరబ్రహ్మను గురించి స్వరూప తటస్థ లక్షణాలు మాత్రమే ఊహింపబడతాయి. అది చైతన్య ఘనం. కుమారా, అట్టి పరమాత్మకు ద్వైతంలో ఒక చిన్న కోరిక కలిగింది. నిరాకారుడై ఆ పరమాత్మ తన లీలచే సర్వైశ్వర్య గుణోపేతము, సర్వజ్ఞయుతము, సర్వమంగళకరము అయిన స్వయమూర్తిని సంకల్పించి, లీల అంటే తనకంటే వేరైనది అని అర్థం కాదు, అనగా ఒక మూర్తిని సృష్టించాడు. అది అతనే, వేరొక మూర్తి కాదు అని అర్థం. ప్రవాహరూపమైనది అని అర్థం. అలా కల్పింపబడిన మూర్తియే ప్రధానము, ప్రకృతి, మాయా, త్రిగుణాత్మిక, పరాశక్తి, సమష్టబుద్ధితత్వానికి జనని, వికృతి వర్ణిత, అంబిక, ఈశ్వరి, త్రిదేవ జనని, నిత్య, ఇలా అనేక నామాలతో వ్యవహరింపబడుతూ ఉంటుంది. ఆమెయే సర్వ రూపాలను ధరించి సర్వమును చూస్తూ సర్వమును చేస్తూ ఉంటుంది. ఆమె సర్వారాధ్య, సర్వ సంస్కృతులకు మూలం. ఆమెయే అద్వితీయము, ఆద్యాంతరహితము, సర్వవ్యాపకము అయిన పరబ్రహ్మ యొక్క మూర్తియే సదాశివుడు. సదాశివుడు కల్పించిన మూర్తియే పరాశక్తి లేక ఈశ్వరి. కుమార, త్రిమూర్తులకు సైతం తల్లి అయిన పరాశక్తి 8 భుజములు కలిగి ఉంటుంది. ప్రసన్నవదన. ఆమె ముఖం అనంతకోటి పూర్ణమ చంద్రుడి వెన్నెల వెలుగులతో నిత్యం ప్రకాశిస్తూ ఉంటుంది. అనగా ఆమె ముఖం కొన్ని కోట్ల పూర్ణిమ చంద్రుని వెన్నెల వెలుగులు ఎలాగుంటుందో
ఆమె ముఖం అంత ప్రకాశవంతంగా ఉంటుంది. ఆమె కళ్ళు పరిపూర్ణంగా వికసించిన పద్మశోభను ధిక్కరించే ఆమె నేత్రాలు, అనగా పూర్తిగా వికసించిన పద్మం ఎలాగుంటుందో ఆమె నేత్రములు అలాగుంటాయి కుమార. ఆమె పలుకులు కరుణారసతరంగితమైన దిక్కులు భక్తుల హృదయాలను ఆహ్లాదపరుస్తూనే ఉంటాయి ఎల్లప్పుడూ. ఇక సదాశివుని తలపై మందాకిని. ఆయన బాలచంద్రాధారి, 3 కన్నులు 5 ముఖములు 10 చేతులు గలవాడు. త్రిశూలాధారి. ఆయన భస్మోద్ధుడిత ధుసరాంగుడు, అనగా భస్మాన్ని పూసుకున్నవాడు. ఆ సదాశివుడు శక్తితో కలిసి శివలోకం అనే ఒక క్షేత్రాన్ని నిర్మించాడు. ఆ ఉత్తమ క్షేత్రానికి కాశీ అని పేరు పెట్టారు. అది సర్వశ్రేష్టమైన మోక్షపురి. పార్వతీ పరమేశ్వరులు ప్రళయకాలంలో కూడా ఆ క్షేత్రాన్ని ఏనాడు విడవడు కుమార. అందువల్లనే దానికి అవిముక్తము అని పేరు. అలాగే భక్తులకు ఆనందాన్ని ఇస్తుంది కనుక ఆనందవనమని మరో పేరు. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుడు ఆ ఆనందవనంలో పరమానంద భరితులై రమిస్తుండగా మరి ఒక పురుషుడు సృష్టించి వాణియందు సృష్టి భారాన్ని ఉంచి తమిద్దరూ సుఖముగా ఉందామనే కోరిక కలిగింది వారిద్దరికి. అనగా పార్వతీ పరమేశ్వరు ఇరువురు పరమానందంతో రమిస్తుండగా వారికి ఒక చిన్న కోరిక కలిగింది. అది ఏమిటంటే, ఒక పురుషుడిని సృష్టించి అతనికి ఈ సృష్టి భారాన్ని ఇచ్చి మరి కొంతకాలం రమించారనే కోరిక కలిగినది. అలాగే ఆ పురుషుడు నా అనుగ్రహం చేతనే సర్వమును సృజించి ప్రళయకాలమునందు సర్వమును ఉపహసించుగాక అని సంకల్పించినాడు. అనగా ఆ పురుషుడు తన అనుగ్రహం చేతనే సృష్టిని సృష్టించగలడు, ఆ సృష్టిని నాశనం చేయగలడు అనుకొని తన ఎడమ భాగమునందు అమృతాన్ని చిలికించగా అప్పుడు త్రిలోక సుందరుడైన పురుషుడు ఆవిర్భవించాడు. అతడు శాంతుడు, సత్వగుణ ప్రధానుడు, గాంభీర్యుడు, క్షమాయుక్తుడు, ఇంద్రనీలద్యుతి సన్నిభుడు, పుండరీకాక్షుడు, సువర్ణ పీతాంబరధరి. అలా ఆవిర్భవించిన ఆ పురుషుడు శంభునుకు నమస్కరించి, స్వామి, నాకు నామ సంస్కారాన్ని చేసి నా కర్తవ్యాన్ని ఆదేశించండి అని కోరగా శివుడు ఇలా అంటున్నాడు, కుమార, సర్వవ్యాపకుడమైన కారణంగా నీకు విష్ణు అనే నామం విఖ్యాతి చెందగలదు. భక్తులకు ఆనందాన్ని ఇస్తావు. ఆ కారణంగా అనేక నామాలు నీకు కలుగుతాయి. నువ్వు దృఢచిత్తంతో తపస్సు చెయ్యి, నీకు కర్తవ్యం బోధపడుతుంది అని చెప్పి అనంతరం శివుడు నిశ్వాసం చేత, అనగా తన శ్వాస చేత వేదాన్ని విష్ణువుకించి అంతర్ధానమయ్యాడు. శివలోకం కూడా అంతర్ధానమైంది. శివాజ్ఞను అనుసరించి అచ్యుతుడు 12,000 దివ్య సంవత్సరాలు కఠోర తపస్సు చేసినా శివ సాక్షాత్కారం కాలేదు. కర్తవ్యం తెలియలేదు. విష్ణువుకు తన కర్తవ్యం ఏమిటో తెలియక మరలా శివుడిని స్మరించి బాధపడుచూ ఉండగా తన మనస్సులో ఒక వాక్కు వినబడింది. అదేమిటంటే, మరలా తపశ్చర్యకు కోరుకోవాల్సిందే అనే అంతర్వాణి వినవచ్చింది. తన ఆత్మబోధను అనుసరించి విష్ణువు పరబ్రహ్మను సంధానంతో మరలా ఘోర తపస్సు చేయడం ప్రారంభించాడు. మరలా అనేక వేల సంవత్సరాల తరువాత విష్ణువు ధ్యాన మార్గం నుండి బయటకు వచ్చి శివుని మహిమను స్మరించి ప్రీతి చెంది విస్మయాన్ని పొంది ఆ సమయంలో అత్యంతాద్భుతమైన రీతిలో శివమాయ ప్రభావంచే అతని శరీరం నుండి అనంత జలధారుడు బయటికి వచ్చాయి. కుమార, సర్వము జలమయమైనది. తపస్సుచే పరిశ్రాంతుడైన విష్ణువు మోహితుడై జలంపైన యోగ నిద్రను పొందాడు. అనగా ఇంతకాలం తపస్సు చేత అలసిపోయిన వాడైన ఆ విష్ణువు ఆ నీటిని చూడగానే జలమోహితుడై ఆ జలంపైన నిద్రను ప్రారంభించాడు. శృతి సమ్మతమైన నారాయణ శబ్దం కూడా ఆ కారణంగానే కలిగినది కుమార. ఆ సమయంలోనే పుణ్యపురుషుడి నుండి వివిధ తత్వాలు వ్యక్తమైనాయి. పురుషుని నుండి ప్రకృతి, ఆ ప్రకృతి నుండి మహత్తు, దాని నుండి సత్వ రజస్తమో గుణములు పుట్టాయి. ఈ గుణభేదం చేతే 3 విధాలైన అహంకారములు పుట్టినాయి. వాటి నుండి పంచ తన్మాత్రలు, వాటి నుండి పంచస్థూల భూతములు, వాటి నుండి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు పుట్టాయి. నారద, విను. ఆ పుణ్యపురుషుడు తక్క ప్రకృతి నుండి పుట్టిన తత్వాలన్నీ జడములే. కుమార, ఆ పుణ్యపురుషుడి నుండి పుట్టిన ఈ పైన పుట్టిన ఈ 24 తత్వాలు అన్నీ అతనికి సంబంధించినవే. విష్ణువు ఈ 24 తత్వాలను ఏకం చేసి దానిని శివేచ్ఛచే, అనగా శివుడి ఆజ్ఞచే తన ఆంతర్యంలో ఉంచుకొని
పరబ్రహ్మస్వరూపమైన జలముపైనే యోగనిద్ర పరవశుడై నిద్రించడం మొదలుపెట్టాడు. ఇంతటితో విష్ణువు జన్మించుట అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో విష్ణు బ్రహ్మల వివాదం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. హరి ఓం తత్సతు.